బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ పేరిట రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేవలం 1,505 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు పనులను 24,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదని చెప్పారు. గోదావరి నది జలాలు వచ్చే పుష్కరాలకు పూర్తి స్థాయిలో ప్రజలకు చేర్చే బాధ్యత తమదని చెప్పారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టుల అంచనాలు పెంచారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నవారు 1,80,000 కోట్లు ఖర్చు చేసి ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఇరిగేషన్ సంబంధించి చాలా అట్టహాసంగా చాలా షోపుటప్గా ఏదో గొప్పలు చేస్తున్నట్టుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించిన తీరు మీరందరూ గమనించారు. మేము వాస్తవంగా ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవపడుతుంది. మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడిగట్టు దగ్గర అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టి 30% పనులు పూర్తి చేస్తే, అంటే 38,000 కోట్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి మళ్ళీ రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి. మరి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో తుమ్మడి నుంచి మేడిగడకు షిఫ్ట్ చేసిన ప్యాటర్న్ మరి ఇక్కడ కూడా సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా మరి మిత్రుడు భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు. గతంలో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి ఏ విధంగా కేవలం 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు పూర్తిగా వదిలేసి ఇప్పుడు 19,000 కోట్లతోని సీతారామ సాగర్ ప్రాజెక్టు 4,500 కోట్లతోని సీతమ్మ సాగర్ బ్యారేజ్ వర్క్లు చేపట్టాల్సిన అవసరం వచ్చింది.